చీఫ్ మినిస్టర్ చెప్పింది సిట్ పట్టించుకోదా? సిట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది? సిట్ మళ్ళీ హర్యానాలోని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఎందుకు పంపింది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిందే ఫైనల్ అని ఎందుకు సిట్ అనుకోలేదు? మీరేసిన సిట్టే కదా. కేంద్రంలో ఉన్న సిబిఐ, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల ప్రతినిధులే కదా సిట్లు ఉన్నది. వేరే వాళ్ళు లేరు కదా సిట్లో. అండ్ స్టేట్ పోలీసే కదా. మరి మన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని సిట్ ఎందుకు పట్టించుకోలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. సో చాలా క్లియర్గా సమస్య ఏమైంది? కల్తీ జరిగిందనే చంద్రబాబు నాయుడు అనుండి కల్తీ జరిగిందనే సిట్ ఎస్టాబ్లిష్ చేస్తే వైసీపీ వాళ్ళు నోరు మూయించగలిగేవారు. వైసీపీ చాలా ఇబ్బందుల్లో పడేది. కానీ చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల సెల్ఫ్ గోల్ అయింది. వాళ్ళు కల్తీ అని అనకుండా జంతు కొవ్వుతో కలిసి జరిగింది అని వాళ్ళు అన్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ అన్నాడు, దాంతో పవన్ కళ్యాణ్, లోకేష్ అందుకున్నారు. ఇప్పుడు అది నిరూపితం కాలే. నిరూపితం కాకపోయే వరకు ఫస్ట్ సుప్రీంకోర్టే ప్రశ్నించింది. ఏ నిరూపణ లేకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, కోట్లాది ప్రజల మనోభావాలు కదా అని సుప్రీంకోర్టు ఫస్ట్ తప్పు పట్టింది. తర్వాత ఇలా సిట్ నివేదికలో అది లేదు. లేకపోయే వరకు ఏమంటున్నారు? ముందు గనక జంతు కొవ్వు కలిస్తే అమిత్ షా ఊరుకుంటాడా? మోహన్ భగవత్ ఊరుకుంటాడా? నాకు చెప్పండి. నిజంగానే జరిగితే ఆ నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? నాకొచ్చే డౌట్ ఇది. వెంటనే సిబిఐ రంగంలో దిగదా?